అన్నయ్య ఒకసారి ముసుగు తీయండి. రే దొంగరా, వదిలితే పారిపోతాడ్రా. రే ముసుగు తీయమంటున్నాను కదా. తీయన్నయ్య, తీరా. నాన్న చరణ్, నువ్వేంట్రా? నేనేంటంటే ఇదిగో అంతా వీళ్ళిద్దరి వల్లే వచ్చింది. మేమేం చేసామన్నయ్య? ఏం చేసావేంట్రా? దొంగ దొంగ నరిచి నా మొహం మీద ముసుగేసి మాట్లాడకుండా గొంతు నొక్కేస్తావా? ఇది మరీ బాగుందన్నయ్య. ఇంత రాత్రిపూట బాల్కన్ నుంచి కిందికి దూకుతుంటే దొంగ అనుకుంటాం గాని నువ్వు అనుకుంటావా? అయినా ఈ టైంలో పైనుంచి దూకాల్సిన అవసరం నీకేం వచ్చిందన్నయ్య? ఏం వచ్చిందా? ఎఫ్ఎంలో ప్రోగ్రాం వస్తుంది. ఒక అమ్మాయి వాయిస్ స్వీట్గా ఉంటుంది. తను ఎవరో కలుద్దామని వెళ్దాం అనుకున్నాను. ఈ నానమ్మేమో నైట్ డ్రెస్లో ఏం వెళ్తావు, డ్రెస్ మార్చుకొని వెళ్ళు అంటే సరే అని గదిలోకి వెళ్ళాను. మరి బయట తలుపు ఎవరు లాక్ చేశారో నాకు తెలీదు. ప్రోగ్రాం అయ్యేలోపు స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయి ఎవరో కనుక్కుందాం అని చెప్పేసి వేరే దారి లేక బాల్కనీలో నుంచి దూకా. అవునా? ఇదంతా మాకెలా తెలుస్తుందన్నయ్య? మరి చరణ్ రూమ్ లాక్ చేసింది ఎవరు? నాకేం తెలుసు? నాకు అస్సలు తెలీదు. సరే అన్నయ్య, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వెళ్ళు. రేడియో స్టేషన్లో ప్రోగ్రామ్ ఆల్రెడీ జరుగుతోంది కదా. ఏంటి జరిగేది? ప్రోగ్రామ్ టైం ఆల్రెడీ అయిపోయింది. ఈ పాటికి వీడు కలవాలనుకున్న అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. అవును, దొంగ పడ్డాడు అని చెప్పి మనందరం కంగారుపడి బయటకొచ్చాం. పల్లవి ఏది? అవును, అదెక్కడా? ఇంత గందరగోళం జరుగుతుంటే అది ఇంట్లోనే ఉందా? ఇంట్లోంచి రాకుండా ఎందుకుంటుంది అది? రాకుండా ఎవరున్నారు? దొంగ దొంగ అని అర్చినప్పుడే వచ్చాను. మరి నువ్వేం మాట్లాడలేదేంటి? అంటే అందరూ మాట్లాడుతున్నారు కదా, నేను కూడా ఉన్నానని ఒక డైలాగ్ చెప్పడం ఎందుకని నేనేం మాట్లాడలేదు. అయినా మీరేంటండి బాల్కనీ నుంచి దూకడం ఏంటి? ఈ టైంలో దొంగచాటుగా బయటికి వెళ్ళడం ఏంటి? దొంగ అని వీళ్ళంతా పట్టుకోవడం ఏంటి? దీన్నే బ్యాడ్ టైం అంటారు. అసలు ఇంతకీ ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు? ఎఫ్ఎంలో ఎవరో అమ్మాయి ప్రోగ్రాం వస్తుందంటమ్మా. ఆ అమ్మాయి గొంతు విని వీడు ఫ్యాన్ అయిపోయాడంట. ఆ అమ్మాయిని ఎలాగైనా కలుసుకోవాలని బయలుదేరాడు. ఇలా దెబ్బ అయిపోయాడు. ఓహో అవునా? సర్లేండి, ప్రోగ్రాం రోజు వస్తుంది కదా, మీరు ఇలాంటి రిస్కీ షాట్స్ చేయకండి. ఇంట్లో వాళ్ళే కాబట్టి దొంగ దొంగ అని ఊరుకుని కొట్టకుండా మాట్లాడారు. ఈ అరుపులు విని చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తే, తలా ఒకటి బాధిస్తే అప్పుడు మీ పరిస్థితి ఏమయ్యేది? అదే కదా. అదే కదా. సర్లే, ఆయన ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటే రేడియో స్టేషన్కి ఫోన్ చేసి ఆ అమ్మాయి పేరు డీటెయిల్స్ అడిగితే ఇస్తారు కదా. అయినా ఇవన్నీ ఎందుకు? లేదు మమ్మీ, నేను మొన్న స్టేషన్కి వెళ్ళి స్ట్రైట్గా కనుక్కుంటేనే వాళ్ళెవరో మాకు తెలీదు అనేశారు. ఫస్ట్ టైం ట్రై చేస్తే మిస్ అయిపోయింది. సరే ఈసారైనా మిస్ అవ్వకుండా పట్టుకుందాం అనుకుంటే ఇదిగో ఇలా మిస్ అయిపోయింది. కానీ నేను వదలను మమ్మీ, ఖచ్చితంగా పట్టుకుంటా.
పల్లవి. అసలు నువ్వు ఆ ఉద్యోగం చేస్తున్నావు కానీ వాడు ఏ టైంలో సడన్గా వచ్చి నిన్ను చూస్తాడో ఆ తర్వాత ఏమవుతుందోనని దినదిన గండం నూరేళ్ల ఆయుష్లా ఉందమ్మా మా జీవితం. మావయ్య గారు ఈయనెప్పటికీ నన్ను పట్టుకోలేరు. మీరేం కంగారు పడకండి. చెప్పిన మాట వినలేదని భార్యని చెరువులో ముంచి చంపిన భర్త. వామ్మో, ఈ న్యూస్ ఏంట్రా బాబు. ఎంత ప్రేమగా చూసుకుంటున్నా దూరం పెడుతున్న భార్యని గొడ్డలతో నరికేసిన భర్త. వామ్మో వామ్మో. అక్షిత, అక్షిత, లేచావా? ఈ పేపర్ చూసావా? ఆ, చూశాను. తెలుగు పేపర్. తెలుగు పేపర్ అని నాకు తెలుసు. ఇందులో న్యూస్ చూసావా అని. చూడు, ఇద్దరు భర్తలు ఇద్దరు భార్యల్ని ఒకళ్ళు చెరువులో ముంచి చంపేశారు, ఇంకొకళ్ళేమో గొడ్డలతో నరికి చంపేశారు. కారణం ఏంటో తెలుసా? భార్య ప్రేమగా ఉండకపోవడం, భర్త చెప్పినట్టు వినకపోవడం. అంటే నేనేం చెప్పినా నువ్వు వినవు కదా. అలాగే పాపం వీళ్ళ భార్యలు కూడా వాళ్ళు చెప్పినట్టు వినలేదంట. కోపంతో వేసేశారు. దీని మీద నీ ఫీలింగ్ ఏంటో చెప్పు. ఫీలింగ్ ఏంటి? అదెంత దారుణం. మాట వినకపోతే ఒక మనిషి ప్రాణం తీసేస్తారా? మరి భార్య అన్న తర్వాత భర్త చెప్పినట్టు వినాలి కదా. చూడు చూడు, ఈ 2వ పేజీ చూడు. తను ఎంత ప్రేమగా చూసుకుంటాడంట, అయినా ఈ పిల్ల వినలేదు మరి. అందుకే కోపంతో గొడ్డలతో ఫసక్ తలా మొండెం వేరైపోయిందంట తెలుసా? పొద్దున్నే ఈ పాడు వార్తలు తప్ప పేపర్లో ఇంకేం కనపడలేదా నీకు? ఏ కళ్ళ ముందు అవే హెడ్లైన్స్ కనబడుతున్నాయి అక్షిత. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అక్షిత, ఎంత సాఫ్ట్గా ఉన్నవాడికైనా కోపం ఉంటుంది. అది మనం గమనించుకొని భర్తని ప్రేమగా చూసుకుంటూ అతనికి అనుగుణంగా అతను చెప్పినట్టు వింటూ సాగిపోతే సంసారం హాయిగా ఉంటుంది. లేదనుకో బుద్ధుడికి కూడా మర్డర్ చేయాలని కోరిక పుడుతుంది. ఏమంటావ్? వీడు పేపర్లో న్యూస్ గురించి చెప్తున్నాడా, లేకపోతే ఇండైరెక్ట్ గా నువ్వు నా మాట వినట్లేదు కాబట్టి నిన్ను కూడా చంపేస్తాను అని చెప్తున్నాడా?